ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. జీసస్ క్రైస్ట్ గ్లోరియస్ మినిస్ట్రీస్ వారు సమర్పించు దేవుని స్వరము అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. బాగున్నారా? దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యెహెజ్కేలు 37వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. దయచేసి వాక్యం చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ఒక ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా చర్మమును మాంసమును వాటి మీదకి వచ్చెను, నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునూ లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింపశక్యము కాని మహాసైన్యమై నిలిచెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులనందరినీ సూచించుచున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైతిమని వారితో నాశనమైపోతిమి అని అనుకొనిచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసెదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేరుతునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపించి వారికి వాగ్దాన దేశం ఇచ్చిన తర్వాత వారు చాలా మార్లు దేవునికి విరోధముగా పాపం చేస్తూ వచ్చారు. ఆయా సమయాలలో దేవుడు మొదటగా న్యాయాధిపతులను, ఆ తర్వాత దినాలలో రాజుల కాలంలో ప్రవక్తలను దేవుడు వారికి ఇచ్చి వారితో మాట్లాడుతూ ఉండేవారు. మీరు నాకు దూరం అయిపోతున్నారు, నాకు విరోధంగా పాపం చేస్తూ ఉన్నారు అని అన్నప్పుడు వారు సరి చేసుకుంటారని, దేవుని తట్టు తిరుగుతారని దేవుడు కనిపెడతా ఉంటారు. అయితే వారు ఎంత మటుకు కూడా దేవుని వైపు తిరగకపోవటను బట్టి వారిని చెరలోనికి వెళ్ళిపోయినట్లుగా శత్రువుల చేతిలోనికి వారిని అప్పచెప్తారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు దేవుడు వారితో మాట్లాడడానికి ప్రవక్తలను ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు. అలాంటి సందర్భంలో, అలాంటి కాలంలో యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నారు. యెహెజ్కేలు ప్రవక్త దేవుని యొక్క మాటలు ఇశ్రాయేల్ ప్రజలకి తెలియచేయాలని దేవుడు కోరుతూ ఉన్నారు. అయితే అతని కాలము 592 BC నుండి 570 BC వరకు కూడా యెహెజ్కేలు కాలము, ప్రవచించిన కాలము.
అందులో ఆయన 6 దర్శనాలు చూస్తారు. అలాగే మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి దేవుని తట్టు తిరగాలని, వారిని రెస్టోర్ చేస్తానని దేవుని యొక్క వాగ్దానం కూడా ఇందులో ఉంటుంది. యెహెజ్కేలు పుస్తకం అంతా కూడా మనము చూసినట్లయితే మొదటి 3 అధ్యాయాలు కూడా యెహెజ్కేలు ప్రవక్తను పిలవడం, మరి ఆయనకి మరి దేవుడు మరి ఈ యొక్క తాను చేయవలసిన పనిని అప్పచెప్పడం రాయబడి ఉంటుంది. తర్వాత 4 నుండి 24 అధ్యాయాలు దేవుని యొక్క తీర్పు ఇశ్రాయేలీల పట్ల, దేవుని మహిమ ఎలాగూ మరి వారిని విడిచిపెట్టిందన్న విషయాలు రాయబడి ఉంటాయి. అలాగే 25 నుండి 32 అధ్యాయాల వరకు దేవుని తీర్పు మరి మిగతా అన్య దేశాల గురించి ఏమై ఉన్నదని రాయబడి ఉంటుంది. 33 నుండి 48 అధ్యాయాలు 33 నుండి 48 వచ్చిన అధ్యాయాలు దేవుడు ఎలాగా ఇశ్రాయేలు ప్రజల్ని పునరుద్ధరించబోతూ ఉన్నారు, ఎలాగ వారిని తిరిగి తన మహిమను వారికి కనుపరిచేలాగా, వారు దేవుని తట్టు తిరిగేలాగా రెస్టోర్ చేయబోతూ ఉన్నారు అన్న విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే ఈ బూజీ కుమారుడైన యెహెజ్కేలు వ్రాసిన ఈ యొక్క పుస్తకములో 37వ అధ్యాయంలో నుండి ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాం. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగ రెస్టోర్ చేస్తున్నారు అన్న భాగములో నుండి మనం ఈరోజు వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నాం. 37వ అధ్యాయములో యెహెజ్కేలుకు దర్శనం కలుగుతుంది. ఆ దర్శనములో దేవుడు అతన్ని ఒక లోయ గుండా తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ లోయలో మరి యెహెజ్కేలు ప్రవక్త మరి వెళ్తూ ఉన్నప్పుడు అతని కాళ్ళకి అతనికి అన్నీ కూడా కనిపించినవి, తగిలినవి ఏంటంటే ఎముకలు. ఆ ఎముకలు ఎలా ఉన్నాయంటే కేవలము ఎండిపోయినవి. అంటే మరి చాలా ఎముకలు, ఒక్కటి కాదు, మరి ఆ లోయ నిండా కూడా ఎముకలు ఉన్నట్లుగా, ఎండిపోయిన ఎముకలు ఉన్నట్లుగా చూస్తాడు. అయితే యెహెజ్కేలుని దేవుడు అడుగుతారు ఏమనంటే, ఈ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని చెప్పి అడిగినప్పుడు యెహెజ్కేలు మరి ప్రవక్త కాబట్టి, దేవుని యొక్క శక్తిని ఎరిగినవాడు కాబట్టి మరి అతను మామూలుగా ఏమంటారంటే, ప్రభువా అది నీకే తెలుసు. యాక్చువల్గా ఎవరైనా మరి మనుషులను గనక ఆ ప్రశ్న అడిగితే ఏమని చెప్తారండి? ఎండిపోయిన ఎముకలు బ్రతికే ఛాన్స్ ఎలాగుంటుంది, కాబట్టి ఇది బ్రతికే ఛాన్సే లేదు అని ఎవరన్నా చెప్తారు. కానీ దేవుని ప్రవక్త కాబట్టి, దేవుని శక్తిని ఎరిగినవాడు కాబట్టి అది నీకే తెలియను ప్రవ్వా అని చెప్పి మరి సమాధానం ఇచ్చినట్లుగా చూస్తాం. అయితే దేవుడు ఏమంటారంటే, ఇదిగో నువ్వు ఈ ఎముకలకు ప్రవ్వైన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, నువ్వు ప్రవచనం ఎత్తి జీవాత్మ మీలోనికి మరి ప్రవహించినప్పుడు మీరు బ్రతుకుతారు అని నేను సెలవిస్తూ ఉన్నాను. కాబట్టి నువ్వు ప్రవచనం ఎత్తి నువ్వు ఆ జీవాత్మను వీరిలో ప్రవహించినట్లుగా, వీరు బ్రతుకున్నట్లుగా ప్రవచించు అన్నప్పుడు మరి యెహెజ్కేలు దేవుని మాటకు లోబడి జీవాత్మ నలుదిక్కల నుండి మరి రమ్మని ప్రవచింపగానే ఏమని మొదలు పెడతారో తెలుసా? ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆ భూమి ఆకాశములకు దేవుడు, సమస్త మరి ఈ సృష్టిలో కనిపించే ప్రతీది కూడా ఆయన సృజించిన వాడు దేవుడు. మరి ఎండిపోయిన ఎముకలకు కూడా ఆ దేవుడే ప్రభు అని చెప్పి అక్కడ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా అని మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, మరి ఎట్లాంటి స్థితిలో ఉన్నవాడికైనప్పటికీ కూడా ఆయన ప్రభువై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ ఎండిపోయిన ఎముకలకి ప్రవచనం ఎత్తి మరి జీవాత్మ మరి వీరు బ్రతుకున్నట్లుగా రమ్మని, వీరిలో ప్రవహించమని ప్రవచించగానే అతనికి ఒక ధ్వని వినిపించింది. చాలా ఆశ్చర్యపోతాడు. ఏంటా ధ్వని అంటే, గడగడమనే ధ్వని. ఆ ధ్వని ఏంటంటే, ఎక్కడెక్కడో తల ఒక చోట, మరి కాళ్ళు ఒక చోట, కాలు ఎముకలు ఒక చోట, చేతుల ఎముకలు ఒక చోట ఉంటే అవన్నీ కూడా మరి ఏ ఒక్క భాగానికి చెందిన అస్థి పంజరం అవ్వడానికి ఎక్కడెక్కడి నుంచో ఎముకలన్నీ వచ్చి గొప్ప సైన్యం, గొప్ప ఎముకల అస్థి పంజరాల్లాగా ఆ లోయంతా కూడా నిండిపోతుంది.
అయితే మళ్ళా ప్రవచించమని దేవుడు మరి తన ప్రవక్తకి చెప్పినప్పుడు మీలో జీవాత్మ ప్రవహించునుగా కానీ చెప్పి అన్నప్పుడు నలుదిక్కల నుండి జీవాత్మ వచ్చి ప్రవహించగా ఏమవుతుందంటే ఆ ఎండిపోయిన ఎముకలు గూడుగా అస్థిపంజరముగా తయారైన దాని మీదకి నరాలు వచ్చి మాంసం వచ్చి తర్వాత చర్మము కప్పి గొప్ప సైన్యంగా నిలబడతాయి. అయితే వారిలో జీవమేమాత్రము ఉండదు, కానీ మళ్ళీ ప్రవచింపగా మరి జీవాత్మ వారిలోనికి వచ్చి గొప్ప సైన్యముగా అక్కడ తయారవడం యెహెజ్కేలు చూస్తారు. అయితే దేవుడు ఏమంటున్నారంటే ఈ ఎండిపోయిన ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయో తెలుసా? నా ప్రజలైన ఇశ్రాయేలును సూచిస్తూ ఉన్నాయి. నా ప్రజలైన నా బిడ్డలు ఇశ్రాయేల్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే మా ఆశ విఫలమైపోయింది, ఇంకా మేము జీవోత్సవంలో ఉన్నాము, ఈ చెరలో మేము ఉన్నాము, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేస్తే ఎలాగ ఘోరంగా పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితిలో మేము ఉన్నాము, ఎండిపోయిన ఎముకల్లాగా మా పరిస్థితి ఉన్నది అని చెప్పి వారు అనుకుంటూ అసలు మా ఆశ విఫలమైపోయి మేము చచ్చిపోయిన వాళ్ళగా ఉన్నాము. అరే మేము చచ్చిపోయిన వాళ్ళమే కాదు, జీవోత్సవాల్లో ఉన్న వాళ్ళమే కాదు, మేము సమాధిలో ఉన్నాము, సమాధిలో పెట్టి మమ్మల్ని సమాధి మూసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మా పరిస్థితి, మేము బయటికి రాలేము, మేము తిరిగి జీవించలేము, మా లైఫ్ ఇంకా లేదు అని అనుకుంటా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ నీవు వారితో మాట్లాడు, ఏంటంటే నేను మీలో నా ఆత్మ నుంచి మిమ్మల్ని బ్రతికింపచేస్తాను, అంతేకాదు మీరు సమాధుల్లో ఉన్నారు కదా, ఆ సమాధుల్లో నేనే ఓపెన్ చేస్తాను, సమాధులను తెరుస్తాను, వాటిలో నుండి మిమ్మల్ని బయటకు తీస్తాను, బయటికి రప్పించి మీ దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను, మళ్ళీ మీరు నివసించులాగున మళ్ళీ మీకు మరి నూతనమైన జీవాన్ని ఇచ్చి నా ఆత్మను మీలో ఉంచి మిమ్మల్ని బ్రతికింపచేస్తాను, అప్పుడు నేను మీ దేవుడైన యెహోవానని మీరు ఎరుగుతారు అని చెప్తా ఉన్నారు దేవుడు. అయితే మరి ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుడు మరి చచ్చిన స్థితిలో సమాధిలో పెట్టబడిన స్థితిలో మరి ఉండిపోవడానికి గల కారణం యాక్చువల్గా ఏంటంటే ఇశ్రాయేలు చేసిన దోషం. వారు దేవునికి విరోధంగా పాపం చేశారు, దేవునికి దూరం అయిపోయారు, దేవుని మాటలు కూడా మరి హెచ్చరిక చేసినప్పుడు కూడా వినలేదు, అందుకని వారి స్థితి అలాగైపోయింది. అయితే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఒకవేళ దేవునికి దూరమై నీవు మరి చచ్చిన స్థితిలో ఉన్నావేమో, దేవునికి దూరమై నీవు ఎంతమంది ఎన్ని వాక్యాల ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పటికీ మరి దానిని పెడచెవిని పెట్టి ఒకవేళ నీవు దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా మరి జీవోత్సవంలా జీవిస్తూ ఉన్నావేమో, దేవుడు ఏమంటున్నాడంటే నీవు జీవోత్సవంలా జీవిస్తూ ఉన్నా నీ ఆశ విఫలమైపోయి కృంగుదలలో నువ్వు ఉండి నేను చచ్చిన స్థితిలో ఉన్న దానిని చచ్చిన వారితో నేను సమానమైన వారిని, నాకు ఆశీర్వాదం లేదు, నాకు జీవము లేదు అని నీవు బాధపడుతూ ఉన్నావేమో, దేవుడు ఏమంటున్నాడంటే నేను నీతోనే మాట్లాడుతూ ఉన్నాను. ఆ ఎండిపోయిన ఎముకలకు ప్రభువును నేను ఎలాగయ్యానో అలాగే నీ నిర్జీవముగా ఉన్న నీ స్థితికి, చచ్చిన స్థితిలో ఉన్న నీ జీవితానికి, అలాగే మరి ఆశీర్వాదాలన్నీ కోల్పోయి మరి నాకు దూరమైనప్పటికీ కూడా నేను నీకు దేవుడుగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నీ కొరకు నా ప్రాణం పెట్టాను, నీవు రక్షణ పొందడానికి, నువ్వు నిత్యజీవం పొందడానికి, నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి నేను నీ కొరకు నా ప్రాణాన్ని ఆ శిలువలో అర్పించాను, నేను నీ కొరకు నా రక్తాన్ని కార్చాను, శిలువలో నా యొక్క శరీరమును బలి అర్పణంగా నీ కొరకు అర్పించి విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాను, నీవు నా దృష్టిలో చాలా విలువైన వ్యక్తివని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నాకు దూరం అయిపోయావు, నీవు అన్నిట్లో ఫెయిల్యూర్ అయిపోయావు, నీవు చాలా చింతలో ఉన్నావు, నీవు చాలా కృంగుదలలో ఉన్నావు, కానీ నేను నీకు ప్రభువునని నువ్వు మర్చిపోవద్దు, నేను నిన్ను విడువను ఎడబాయనన్న మాట నువ్వు మర్చిపోవద్దు, నేను నీలో నా ఆత్మను మరలా ఉంచుతాను, నీవు మరలా తిరిగి నూతనమైన జీవాన్ని పొందుకునేటట్లుగా నా ఆత్మను నీలో ఉంచుతాను, నిన్ను బ్రతికింపచేస్తాను, నువ్వు మరలా తిరిగి నా తట్టు తిరిగి నా వాక్యం విని వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే మళ్ళీ తిరిగి
ఎలాగ నువ్వు మరి ఇదివరలో నాకు ప్రియమైన బిడ్డగా ఉన్నప్పుడు నీవు ఎలాగ వాక్యము చదివి ప్రార్థన చేసి నాకు సన్నిహితంగా ఉన్నావో అదే ఆత్మీయ స్థితిలోనికి నువ్వు రావాలని నేను కోరుతూ ఉన్నాను. నేనే నిన్ను రెస్టోర్ చేస్తాను, నేనే నీ పరిస్థితిని మారుస్తాను. నువ్వు ఎంత కురుంగిపోయి ఉన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నువ్వెంత మరి దిగజారిన స్థితిలో ఉన్నానే, ఇంకా నాకు ఇంకా నేను తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నా కూడా నీ స్థితిని మొత్తం మార్చగలను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్ముతూ ఉన్నావా? దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడని, నీ జీవితాన్ని మరలా బాగు చేయాలని. ఒకవేళ దేవుణ్ణి ఇంకా నమ్మకుండా ఉన్న వ్యక్తివైనప్పటికీ కూడా నువ్వు కష్టములో, నష్టములో, వేదనలో ఉన్న నీవు ఈ వాక్యమును చూస్తూ ఉంటే దేవుడు నీ పట్ల కూడా మంచి సదుద్దేశము కలిగి ఉన్నాడని నువ్వు ఎరుగుదువా? ఇదే నీకు శుభవర్తమానం. ఏంటంటే దేవుడు నీ మీద దృష్టి ఉంచి ఈరోజు నువ్వు ఈ వాక్యమును వింటున్నావేమో, మరి ఏ ఛానల్ ద్వారా వింటున్నావో, ఏ మాధ్యమం ద్వారా వింటున్నావో, యూట్యూబ్ ద్వారా వింటున్నావో, ఎలాగైనప్పటికీ కూడా ఇది దేవుడు నీ దగ్గరికి తీసుకొచ్చాడు అని అంటే నిన్ను ప్రత్యేకించి నీ మీద దృష్టి ఉంచాడు దేవుడు. నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను బయటకు తీసి నిలవబెట్టి నిన్ను తలగా చేయడానికి ఆయన సమర్థుడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ కార్యమును చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు ఏమంటున్నాడంటే సమాధిలో ఉన్న మిమ్మల్ని సమాధులు నేనే తెరుస్తాను, ఆ సమాధుల్లోంచి బయటికి రప్పిస్తానని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన దేవుడు, నువ్వు ఏ అప్పుల బాధలో కూడుకుని పోయావో, ఏ భయంకరమైన విపత్తుకరమైన సమస్యల్లో నువ్వు కూడుకుపోయావో వాటిలో నుండి నేను బయటికి లాగుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇప్పుడే నేను దేవుడు నీ పట్ల కార్యం మొదలు పెడుతూ ఉన్నారు. నువ్వు ఈ వాక్యం వింటూ ఉండగానే నీలో గొప్ప కార్యం, నీ జీవితంలో నువ్వు ఏ సమస్యలో ఇరుక్కుని ఉన్నావో ఆ సమస్య నుండి బయటకు తీస్తూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బయటికి తీసి నిన్ను నిలవబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలం నువ్వు చేయవలసింది ఒక్కటే, దేవుణ్ణి నువ్వు నమ్మితే చాలు, దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే చాలు. ఆయన నీ పట్ల ఎంత శ్రద్ధ కలిగి నీతో మాట్లాడుతున్నాడంటే ఆయన ఎంత ప్రేమమయుడో నువ్వు అర్థం చేసుకోగలుగుతూ ఉన్నావా? ఆయన ఎంత కృప కలిగిన దేవుడో నీకు అర్థమవుతుందా? ఆయన కృప నీ ఎడల మరి విస్తారముగా ఉన్నది. నీ ఎడల ఆయన కనికరము చూపిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని రెస్టోర్ చేయాలని, నీ కుటుంబాన్ని రెస్టోర్ చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఏ సమస్యలో ఉన్నావో నువ్వు బయటికి దేవుడే తీసుకుని వస్తాడు. నీలో నూతనమైన జీవాన్ని మరి ఆయన ఆత్మను నీలో పెట్టి నిన్ను జీవింపచేస్తాడు. నీ యొక్క ప్రాబ్లం అంతా కూడా మరి పూర్తిగా తొలగింపచేసి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి, ఎవరెవరైతే ఇప్పుడు నీ స్థితిని చూచి మరి తల ఊచుకుంటూ మరి ఉన్నారో, నిన్ను బట్టి ఎవరెవరైతే అవమానకరంగా నీ మీద మాట్లాడుతూ ఉన్నారో వారందరూ కూడా గొప్ప ఆశ్చర్యపడేలాగా అద్భుత కార్యం నీ పట్ల దేవుడు చేయబోతా ఉన్నాడు. నీ స్థితిని మార్చగలిగిన శక్తిగమంతుడైన దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మరి ఇప్పుడే నీవు ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, నిజమే నా స్థితి సమాధిలో ఉన్నట్టే ఉంది ప్రభువా, నా స్థితిలో నేను ఇంకా మరలా లేవలేను, నాకు చావే గతి అన్నట్లుగా ఉంది ప్రభువా. నేను నీ పాదాల దగ్గరికి ఇప్పుడే పరిగెట్టుకుని వస్తాను. నీ వాక్యాన్ని నేను ఇప్పుడే అంగీకరిస్తున్నాను. ఇదిగో నీ వాక్యం నాకు కావాలి, అది నా పాదాలకి దీపం. నాకు తెలుసు ప్రభువా, ఇదిగో నా పాదాలకి దీపంగా పెట్టుకుని నేను నీ వాక్య మార్గంలో నడుస్తాను, నీ వాక్య ప్రకారంగా జీవిస్తాను. నువ్వు చెప్పిందే నేను చేస్తాను. నీ ప్రియమైన బిడ్డగా నన్ను ఎంచుకున్నావు. ఇదిగో నీ ప్రియమైన బిడ్డగా నేను ఎదగడానికి జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని నీవు దేవుని తట్టు తిరిగి దేవునికి నువ్వు ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లయితే ఎలాగున ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క సమాధుల్లో నుండి బయటకు తీసి నిలవబెట్టి నేనే దేవుడినైన యెహోవానని వారికి సెలవిచ్చారో అలాగే ఈ దినాన నీ స్థితిని కూడా మార్చబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఒకసారి ఎప్పుడైనా అసలు మీరు ఎముకను ఎప్పుడైనా పరీక్షగా చూసారా? మరి ఎంబీబీఎస్ చదువుతున్న ఒక మెడికల్ కాలేజీలో ఎనాటమీ విభాగంలో అస్థిపంజరం ఉంటుందండి. లేకపోతే ఆ ఎముకలు పట్టుకుని వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, మార్కింగ్స్ అన్నీ కూడా. ఆ ఎముక కేవలం ఎండిపోయిన ఉంటాయండి. ఆ ఎముక మీరు ఎప్పుడైనా మరి ఒకవేళ చూడడానికి వీలైతే ఎగ్జిబిషన్స్ అవి పెట్టినప్పుడు చూస్తారు. ఆ ఎముక ఒక్కసారి పరిశీలనగా చూడండి. ఎండిపోయిన ఆ ఎముక జీవం ఎలాగొస్తుంది? ఇంపాసిబుల్. అలాగే ఉంది నీ పరిస్థితి కూడా, అలాగే ఉంది నీ పరిస్థితి కూడా. కానీ గొప్ప శుభవర్తమానం ఏంటంటే నీ నిస్సారమైన నీ జీవితం, ఎండిపోయిన నీ జీవితం చిగురింప చేస్తాడు, జీవంనిస్తాడు, గొప్ప అద్భుతమైన కార్యం చేస్తాడు దేవుడు. నిన్ను చూసి నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నీ తోటివాడు, నీ ఇంట్లో వాళ్ళు, అమ్మో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు ఈ బిడ్డ పట్ల అని చెప్పి నిన్ను చూసి అనేకులు దేవుని తట్టు తిరుగునట్లుగా దేవుని మహిమపరచినట్లుగా దేవుడు నీ పట్ల కార్యం చేయబోతా ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలు మరి ఎలాగైతే జీవము కలిగి గొప్ప సైన్యమైపోయారో, ఎలాగ ఇశ్రాయేలు ప్రజలు సమాధుల్లో ఉన్నవారు బయటికి రప్పించి దేశంలో నిలవబెట్టి మళ్ళీ తిరిగి వారు స్వతంత్రులుగా చేసి మరి దేవుడు మరి గొప్ప కార్యం ఇశ్రాయేలు పట్ల చేశారో, అలాగే నీ పట్ల కూడా దేవుడు చేస్తాడు. ఈ సమయంలో నేను నా సాక్ష్యంలో ఒక చిన్న భాగం చెప్పాలని అనుకుంటున్నాను. మరి చాలామందికి తెలిసి ఉండవచ్చు, తెలియకపోవచ్చు. నాకు మరి ఒక బాబు 6 సంవత్సరాల కన్నా బ్రతకడు అనే వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఆ టైంలో ఆ డిసీజు డయాగ్నోజ్ అయినప్పుడు మేము చాలా వ్యధ చెందాం. చాలా మరి కన్నీరు పర్యంతముగా దుఃఖముతో నిండి ఉండేవాళ్ళం. అయితే నేను దేవుని తట్టు తిరిగి, ప్రవ్వా ఇదిగో కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము కదా, బహుమానాలు కదా అని చెప్పి మరి నీవు సెలవిచ్చావు కదా, ఇదిగో నా కుమారుడు నువ్వు శ్రేష్టమైన బిడ్డనే నువ్వు ఇస్తావు, ఇదిగో నేను నీ తట్టు తిరుగుతాను. నేను అప్పుడు కొంచెం దేవునికి దూరంగా ఉన్నాను. దేవునికి దూరంగా ఉండటం బట్టి, దేవా ఇదిగో నీవు న్యాయవంతుడివే, నేను నీకు దూరం అయ్యాను, ఇదిగో నీ తట్టు తిరుగుతున్నాను, ఇక నిన్నే వాక్య ప్రకారంగా జీవిస్తాను, వాక్యం చదువుతాను అని చెప్పి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. 1 రోజు 2 రోజులు కాదండి, మరి ఆల్మోస్ట్ 2.5 years to 3 years వరకు నేను ప్రార్థించాను. కన్నీటితో ప్రార్థించాను, ఉపవాసంతో ప్రార్థించాను. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రార్థన చేసేదాన్ని. మరి డ్యూటీ చేసుకుంటూ ఉండేదాన్ని, ట్రావెలింగ్ చేస్తూ ఉండేదాన్ని. నా మనసు మాత్రం దేవునితో కనెక్ట్ అయిపోయి, నా బిడ్డ చనిపోకూడదు ప్రభా, నా బిడ్డ బ్రతకాలి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అలాగా ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో మరి అంటే ఎలాగంటే ఎప్పుడు తెల్లారుతుందా అని తెల్లారంగానే మేడ మీదకి వెళ్ళిపోయి, ఇదిగో ప్రభా మరి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుమని విలాపవాక్యములు 2:18, 19, 20లో ఉంది కదండి. అలాగే తెల్లవారి ప్రార్థన చేసుకునేదాన్ని. పగలంతా కూడా ఒక పక్కన పని చేసుకుంటున్నా మరి దేవునితో కనెక్ట్ అయ్యి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు వీలైతే అప్పుడు సెలవు దొరికితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని. అలాగా ప్రార్థన చేస్తూ రాత్రులు నిద్ర పట్టేది కాదు. మరి రాత్రి మరి అందరూ కూడా పడుకున్న టైంలో మరి అందరూ నిద్రపోయిన తర్వాత నేను బెడ్ మీద మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. చాలా కన్నీరు, ఆ తలగళ్ళు కూడా తడిచిపోతూ ఉండేవి. అంతలా కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉండేది. ఎందుకంటే ఎదురుగుండా కనపడుతున్న బిడ్డ 6 ఏళ్ళ కన్నా బ్రతకడంటే ఎవరికన్నా ఎంత దుఃఖం ఉంటుందండి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ఒక దినాన రాత్రిపూట పిల్లల్ని పడుకోబెట్టి నేను కూడా పడుకుని అలాగే ప్రార్థన, వాళ్ళు పడుకోగానే మోకరించి ప్రార్థన బెడ్ మీద ప్రార్థన చేసి ఎప్పుడు నిద్రలోకి వెళ్ళానో నాకు తెలియదు. నిద్రపోయాను. నిద్రపోతే ఆ నిద్రలో చాలాసార్లు ఇలాంటి అనుభవం నేను రుచి చూశాను. ఆ నిద్రలో నాకు ఒక కల వచ్చింది. ఆ కళలో ఏంటంటే ఏ ప్రార్థన నేను చేస్తూ పడుకున్నానో అదే ప్రార్థన కంటిన్యూ అయిపోతూ ఉంటే నాకు ఒక స్వరం వినిపించింది, మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. ఆ స్వరము వినపడంగానే ఉలిక్కిపడి లేచాను. లేచి అమ్మో దేవుని స్వరం ఇది, దేవుడు నాతో మాట్లాడారు అని చెప్పి, యెహెజ్కేలులో ఉంటుంది 37వ అధ్యాయంలో అని చెప్పి గబగబా మరి నేను ఆ అధ్యాయం అంతా చదివినప్పుడు ఎండిపోయిన ఎముకలు
మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు అని వారితో చెప్పినప్పుడు అవి ఎలా బ్రతికాయో, ఇశ్రాయేలు ప్రజలు సమాధిలో ఉండి మరి చచ్చిపోయిన సవాల్లో ఉన్నప్పుడు వారిని ఎలాగ దేవుడు తీశాడో అని చూసినప్పుడు, ప్రభువా నా బిడ్డలోనికి నీ జీవాత్మను పంపుతున్నావా, ఆ జబ్బు మరణకరమైన జబ్బును తీసివేసి, మందులు లేని ఆ జబ్బును తీసివేసి నీ జీవాత్మను పంపుతున్నావా అంటే నా బిడ్డ బ్రతికేస్తాడు, నా బిడ్డ చనిపోడు అని చెప్పి గొప్ప ధైర్యముతో ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. చనిపోతాడు అనుకున్న మా బిడ్డ, మందులు లేవు, మీ బిడ్డను మర్చిపోండి అని చెప్పారు డాక్టర్లు. అలాంటి జబ్బు ఉన్న నా బిడ్డ కొరకు ఈ వాక్యముని ఎత్తు పెట్టుకుని నేను ప్రార్థన చేశాను. మొదటగా దేవుని తట్టు తిరిగాను, దేవుణ్ణి క్షమించమని అడిగాను. దాని తర్వాత దైవికంగా జీవించడం మొదలుపెట్టాను. నన్ను నేను సరి చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఈ మాట మాట్లాడారు, మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. ప్రార్థన చేశాను, ఈ వాక్యంను క్లెయిమ్ చేస్తూ ప్రార్థన చేసి నాకు చాలా నమ్మకం కలిగింది, బాబుకి జబ్బు దేవుడు తీసేశాడని. మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ టెస్టింగ్ చేయించాము. అద్భుతమైన కార్యం, ఆ రిపోర్ట్లో బాబుకి ఆ డిసీజ్, ఆ మరణకరమైన డిసీజ్ లేదు అని రిపోర్ట్ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా సాక్ష్యం పుస్తకంలో అది లాస్ట్ పేజ్ అట్టలు ఆ యొక్క రిపోర్ట్స్ కూడా, జబ్బు ఉన్నది మరణకరమైన జబ్బు. తర్వాత ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ఈ మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు అనే మాట నేను పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ జబ్బును దేవుడు తీసేశాడు. ఇప్పుడు 6 సంవత్సరాల్లో చనిపోతాడు అనుకున్న మా బిడ్డకు వయసు 28 సంవత్సరాలు. హల్లెలూయా. మీ పరిస్థితి కూడా ఒకవేళ అలాంటి హోప్లెస్ కండిషన్స్లో ఉన్నప్పటికీ కూడా దేవుడి దినాన ప్రత్యేకంగా మీతో మాట్లాడుతూ ఉన్నారు. అది ఎలాంటి హెల్త్ ప్రాబ్లమా, అప్పుల సమస్య, రిలేషన్స్తో సమస్య ఏదైనప్పటికీ కూడా, ఎవ్వడు తీసేయలేనటువంటి సమస్య ఏదైనప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుతారు, మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుతారు. కాబట్టి ఆ వాక్యాన్ని క్లెయిమ్ చేసుకోనండి. దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని జీవింప చేస్తారు, మిమ్మల్ని బ్రతికింప చేస్తారు, తిరిగి మీ పరిస్థితిని రెస్టోర్ చేస్తారు, పునరుద్ధరిస్తారు. మీరు ఒక గొప్ప సాక్ష్యముగా మీరు మారిపోతారు. మీరు దేవునికి మహిమకరముగా మీ సాక్ష్యం, మీ యొక్క జీవితం, మీ యొక్క పరిస్థితిని దేవుడు మార్చేస్తూ ఉండగా ఇంకా ఆలస్యం ఎందుకండి? ఇప్పుడే దేవుని తట్టు తిరగండి, సరెండర్ అయిపోండి. ఆయన దగ్గర మీరు ఒకవేళ దేవునికి విరోధంగా ఏమైనా చేస్తే ఒప్పుకొనండి. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. ఇది నా కొరకే దేవుడు మాట్లాడతాడు, నా పరిస్థితిని మారుస్తాడని నమ్మకంతో మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీరు గొప్ప అద్భుతమైన కార్యం మీ జీవితాల్లో కూడా మీరు చూస్తారు. నా జీవితంలో చేసిన దేవుడు, ఇశ్రాయేలు పక్షంగా చేసిన దేవుడు మీకు కూడా తప్పనిసరిగా చేస్తాడు. అలాగూ చేయలాగున దేవుడు తన కృపను మీకు అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. ఎస్ మాస్టర్, ఇది ఇశ్రాయేలు ప్రజలతో నువ్వు సెలవిచ్చావు, వారిని బ్రతికింపచేశావు ప్రభా, వారిని పునరుద్ధరించావు. నా జీవితంలో నా కుమారుడు చనిపోతాడు అనుకున్న బిడ్డను గురించి మాట్లాడావు, బిడ్డను సజీవు లెక్కలో ఉంచావు, నీకు స్తోత్ర. ఈ వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఎవడెవడు ఎలాంటి సమస్యలు ఉన్నారో ఆ సమస్యలు తీసివేసి నీ గొప్ప మహిమ కార్యం జరిగించి వారిని పునరుద్ధరించమని, ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నారో వారందరిలో ఈ కార్యం, నీ ఆత్మకార్యం జరిగించి మహిమ పొందమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.